జీవన్ రెడ్డి లాంటి నాయకులు ఆల్రెడీ రిజైన్ చేశారు. కొద్దిసేపటి కిందట ఆయన కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని రిజైన్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా మంత్రిగా చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? రెండు కారణాలు. ఒకటేమో మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డిని పక్కకు పెట్టాలనేది రేవంత్ రెడ్డి నిర్ణయం. ఎందుకంటే తనని డామినేట్ చేసే వాళ్ళని ఎవరిని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండనియడు. ఒకవేళ ఒకడే ఎమ్మెల్సీ ఉండే కాంగ్రెస్ తరఫున, ఆయన్ని తీసుకొస్తే చాలా సీనియర్ మినిస్టర్, ఆయన టీడీపీలో కూడా మంత్రిగా పనిచేశాడు. కాబట్టి ఆయనని తీసుకొస్తే తన మీద డామినేట్ చేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన రావద్దు. అందుకని ఏం చేశాడు, డాక్టర్ సంజయ్ని ప్రోత్సహించాడు. ఏం ఆశలు చూపెట్టిండో, బిల్స్ క్లియర్ చేస్తా అన్నాడో, ఏమైందో. మళ్ళీ ఆ సంజయ్ కూడా కవిత చేతిలో ఉండేవాడు. మరి ఆమెకి ఏమన్నా వెనకాల ఆమె ఎంకరేజ్మెంట్ ఉందో మనకు తెలియదు, ఏం జరిగిందనేది తెలియదు. బట్ ఆయన ఏంటంటే మెల్లగా ఆ కాంగ్రెస్లోకి పోయిండు. ఎప్పుడైతే పోయిండో ఇంకా జీవన్ రెడ్డికి ఇక్కడ పొగబెట్టాడు, అక్కడ పొగబెట్టాడు. ఎమ్మెల్సీ కూడా ఆయన మంత్రి కాలేకపోయాడు, ఆశపడి ఉంటాడు. ఆయన చాలా సీనియర్ అన్నాడు కూడా చాలా సందర్భాలలో. ఈ రెండు కారణాల వల్ల జీవన్ రెడ్డిని ఒక్కేశాడు. మామూలుగా ఎవరైనా సరే అధికార పార్టీలోకి పోవాలని అనుకుంటారు. చాలా మందిని మనం ఇప్పుడు చూస్తున్నాం, ఒక పార్టీలో గెలిచి కూడా అధికార పార్టీలోకి పోయిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా. కానీ అధికార పార్టీల నుంచి ప్రతిపక్ష పార్టీలకు పోవడము ఇక్కడే చూస్తున్నారా? వేరే రాష్ట్రాల్లో ఎప్పుడన్నా ఇట్లాంటి సందర్భాలు ఉంటాయా? అంటే ఎట్లా ఉంటాయంటే, సరే ఈ టర్మ్ మినిస్ట్రీ లేదు, నెక్స్ట్ టర్మ్ ఎమ్మెల్యే వచ్చేది కూడా డౌటే ఉంది కదా. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్గా అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుందనే సంకేతాలు అయితే ఉన్నాయి. బీఆర్ఎస్ బలం తగ్గలేదు, కాంగ్రెస్ వైఫల్యం పెరిగింది కాబట్టి బీజేపీ లేస్తలేదు. కాబట్టి సహజంగానే ప్రజలు ఏమనుకుంటారు, నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుందంట. కాబట్టి ఇప్పుడు రాలేదు, ఎట్లాగూ నెక్స్ట్ సీట్ గ్యారంటీ లేదు. కాబట్టి ఎందుకు మనం రాజకీయ భవిష్యత్తును ఎందుకు సమాజ్ చేసుకోవాలి? బీఆర్ఎస్లో పోయినట్టయితే ఫ్యూచర్ అయితే అష్యూరెన్స్ ఉంటుంది కదా. తన కోసం కాకపోయినా ఆయన ఎప్పుడు ప్రజల కోసం తప్పించే వ్యక్తి, అందరిలాగా ఓట్లు కొనే వ్యక్తి కూడా కాదు జీవన్ రెడ్డి. కాబట్టి అటువంటి మంచి వాళ్ళు రాజకీయాలలో ఆఖరి శ్వాస దాకా కొనసాగాలని కోరుకుంటారు, ప్రజలు కూడా కోరుకుంటారు. కాబట్టి ఆయన రావడం అనేది శుభ సూచకం. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి ఏప్రిల్ 30తోని ఆయనది అయిపోతుంది, 6 నెలల పీరియడ్ అయిపోతుంది. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ ఎమ్మెల్సీలు కూడా తేలేటట్టు కనిపిస్తలేవు. ఎట్లా చూడాలి ఈ అజారుద్దీన్ మంత్రి పదవి ఇష్యూని? ఆయన మంత్రి పదవి రాకముందే 48 గంటల ముందు చెప్పాను నేను, ఈ 6 నెలల్లో కొత్తగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏమి వచ్చేటివి లేవు, అదైతే రాదు గవర్నర్ కోటాల. కాబట్టి మళ్ళీ ఆయన రిజైన్ చేయాల్సి వస్తుందని చెప్పి 48 గంటల ముందు చెప్పిన నేను, ఆయన మంత్రి పదవి ఇచ్చే ముందే. ఇదంతా రాజకీయ క్రీడలో భాగంగా చేశారు. ఆయన యాంగిల్ నుంచి చూసినప్పుడు దురదృష్టకరం, ఒక మంత్రి 6 నెలలకే దిగిపోవడం అనేది. మళ్ళీ వస్తుందా అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకోటి, రేవంత్ రెడ్డికి అవసరం తీరిపోయింది, అజారుద్దీన్ అవసరం తీరింది. ఎందుకంటే ముస్లిం ఓట్ల కోసం ఆయన చేశాడు, సక్సెస్ఫుల్గా జూబ్లీహిల్స్ గెలుచుకున్నాడు. ఓవైసీకి ఇష్టం ఉండదు ఇంకొక ముస్లిం క్యాండిడేట్ ఇక్కడ రైజ్ కావడం అనేది. రేవంత్ రెడ్డికి ఎట్లయితే జీవన్ రెడ్డి ఇది చేస్తాడో, ఇక్కడ ముస్లిమ్స్కు ఒకే ఒక్క ప్రతినిధి ఉండాలి, ఒకే ఒక్క పార్టీ డామినేషన్ ఉండాలి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, ఏ పీరియడ్లో కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఒక అగ్రెసివ్గా పోయే ఒక ముస్లింకు టికెట్ కూడా ఇవ్వలేదు. ఆ రకంగా వాళ్ళు ఉన్నప్పుడు అజారుద్దీన్కు మళ్ళీ మంత్రి పదవి, ఆయన ఇదివరకే సెలబ్రిటీ, ఏదో ఒక కారణంతో ఇంకా ఆయనకు మళ్ళీ మంత్రి పదవి రాదనుకుంటున్నాను నేనైతే. ఆయన బదులు ఇంకేదైనా ముస్లింకి ఇప్పిస్తారు కానీ ఆయనకి ఇప్పియకపోవచ్చు. ఇప్పియకపోవడానికి ఏం తీసుకొస్తారంటే, ఆయన మీద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన కేసు ఉంది, ఆ కేసు అడ్డం పెట్టేసి ఇవ్వకుండా రేవంత్ రెడ్డితో చెప్పిస్తారు. గవర్నర్ క్లియరెన్స్. ఇప్పుడు రేపు వచ్చేది కూడా మళ్ళీ గోరటెంకన్న ప్లేస్ గవర్నర్ కోట, నీకు అవకాశం లేదు, వాళ్ళ దీనికోసమే అడ్డు పెట్టారు, వాట్ ఎవర్ ఇస్ మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్లో చూద్దాం, ఇప్పుడైతే నీకు అవకాశం లేదని చెప్పి తప్పిస్తారు. ముస్లింలకు మనోభావాలు దెబ్బతీయకుండా ఉండడానికి ఓవైసీ సజెస్ట్ చేసిన వాళ్ళని ఎవరు దొరకకపోతే అదే షబీరాలను ఇంకోరిను మళ్ళీ తీసుకొచ్చి పెడతారు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అనేది ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. అంతకుముందు 10 yearsలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి ఫస్ట్ ఆయనకే ఇద్దరే మంత్రులు ఉంటే కూడా కేసీఆర్ మహమూద్ అలీ ఉన్నారు. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా ముస్లిం మినిస్టర్స్, ఆంధ్రప్రదేశ్ కంటే ముందు హైదరాబాద్ స్టేట్లో కూడా ముస్లిం మినిస్టర్ కంపల్సరీ ఉండేది. అంటే మైనారిటీలు నిజంగా ఆలోచించుకోరంటారా? జరిగింది ఏంది, ఎన్నికల టైంలో తీసుకొని వచ్చి మళ్ళీ ఇట్లా చేయడము, మళ్ళీ వేరేటోళ్ళని తీసుకొని రావడము, అంత ఆలోచించుకునే అది ఉండదంటారా? అంటే ఆ చైతన్యం తక్కువ. రెండవది ఏంటంటే, ముస్లిం ఓట్లు ముస్లింలు వేస్తున్నారని గ్యారెంటీ ఇస్తారు. ఎన్ని రాత్రి 9, 10, 11 దాకా పోలింగ్ బూతులల్లో
ఓట్లు పడ్డాయి, బుర్కాలలో పోయి మగోళ్ళు వేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముస్లిం యూత్లో చైతన్యం వస్తున్నది, దాన్ని గుర్తించాలి మనం. ఓవైసీ కుటుంబం పట్ల కూడా వ్యతిరేకత వస్తుంది, కానీ ఒక పరాధీనత, ఒక డిపెండెన్సీ, మతం అంటే ఒక సెంటిమెంట్, మౌల్వీలు చెప్పిందని చెప్పి ఒక నమ్మకం, ఇవన్నీ కూడా డామినేట్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని తరాలు పోవాల్సిందే. ఇండిపెండెంట్గా ముస్లిమ్స్ డిసిషన్ తీసుకొని రాజకీయంగా ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మెజారిటీ ఉంటుంది, ఒక చిన్న సెక్షన్ ఉంటుంది ఎప్పుడు. బట్ అందులో కూడా ఎంబీటీ అని ఉండేది, అమానుల్లా ఖాన్ పోయిన తర్వాత దాన్ని కూడా ఒక స్టేజ్లో అయితే వీళ్ళకు ఒక ఎమ్మెల్యే సీట్ వస్తే అమానుల్లా ఖాన్ ఎంబీటీకి 3 సీట్లు వచ్చినాయి ఓవైసీ బతుకున్నప్పుడే, పెద్ద ఓవైసీ బతుకున్నప్పుడే. కానీ అది ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇప్పుడు అది లేవకుండా తొక్కేశారు. ఏ పార్టీ కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే వాళ్ళు అన్ని పార్టీల ఏజెంట్లకు కొనడం, డామినేట్ చేయడం ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మంత్రివర్గం చూస్తే మనం 2.5 ఏళ్ళు అవటానికి వస్తుంది. ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి మంత్రివర్గంలో. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాబినెట్ ఈ రోజు వరకు కాలేదు. కీలకమైన శాఖలకి మంత్రులు లేరు. విద్యాశాఖకి మంత్రి లేరు ఈ రోజు వరకు కూడా. చాలా శాఖలకి, కీలకమైన శాఖలకి మంత్రులు లేరు. కొన్ని కమ్యూనిటీలకు కూడా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రేవంత్ గవర్నమెంట్ వరకు, అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ క్యాబినెట్లో కూడా యాదవ్ కమ్యూనిటీ నుంచి ఒకరు మంత్రులు ఉంటుండే. కానీ ఈ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి రేవంత్ క్యాబినెట్లో ఆ కమ్యూనిటీ నుంచి లేరు. ఇప్పుడు అజారుద్దీన్ వెళ్ళిపోతే కనుక మైనారిటీ అసలు 2 ఏళ్ళు లేరు. 2 ఏళ్ల తర్వాత ఫిల్ చేసారు, అది కూడా మళ్ళీ 6 నెలల్లో వెళ్ళిపోతుంది అంటారు. ఇట్లా చాలా కమ్యూనిటీలకి సంబంధించిన ప్రాతినిధ్యం లేనటువంటి క్యాబినెట్ కూడా ఇదేనా అని చెప్పుకోవచ్చు. మున్నూరు కాపు కూడా లేదు. అంటే ఇప్పుడు సురేఖను 2 రకాలుగా చూపిస్తున్నారు, కానీ ఆమె ఎంతైనా బై బర్త్ ఆమె పద్మశాలి, భర్త మున్నూరు కాపు. బట్ ఏదో అట్లా కంటి తుడుపు కోసం తప్ప అసలు మున్నూరు కాపు లేని క్యాబినెటే లేదు మొత్తం 56 నుంచి 1956 నుంచి. కేసీఆర్ గారు 2 సార్లు కూడా మున్నూరు కాపు జోగురామన్నకి ఇచ్చాడు, తర్వాత గంగుల కమలాకర్. యాదవులలో కూడా చాలా ఎప్పుడో వెనకట లేనట్టుండే. బట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రఘువీరారెడ్డి యాదవే. అట్లా చాలా మందికి ఉన్నది. ఒక్కోసారి 2, 3 కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో కృష్ణ యాదవ్కి ఇచ్చేవాడు, ఇట్లా శ్రీనివాస్ యాదవ్, తలసాని. అంటే బీసీలను అణచివేయడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక లక్ష్యంగా కనబడతా ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ కూడా అదే పరిస్థితి. బడ్జెట్లో పర్సెంటేజ్ పెడతామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. బీసీ సప్లాన్ హామీ ఇచ్చారు, అది కూడా చేయలేదు. కనీసం 1000-2000 కోట్లు కూడా పెడతలేరు. ప్రతి ఈ పీరియడ్ మొత్తానికి కలిపి 20-25 వేల కోట్లు ఏదో పెడతామని మాటిచ్చారు. అందుకే ఇవాళ బీసీలంతా మళ్ళీ ఆ వాయిస్ రైజ్ చేశారు. నిన్న కూడా చిరంజీవి గారితో కలిసి మత్స్వనాచారి వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. అంటే చాలా దారుణంగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పాలనలో. మంత్రివర్గంలో నుంచి 3 తీసేస్తారు అని అంటున్నారు. ఆ తీసేసే 3 కూడా 2 బీసీ మంత్రులను తీసేస్తారు అనేది ఒకటి. అంటే తీసేస్తారా లేదా అనేది తర్వాత చూడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ప్రచారంలో కూడా 3 2 బీసీలే అంటున్నారు. అంటే మెజారిటీ బీసీలని తీసేస్తాము అని అంటున్నారు. ఒకవేళ అట్లాంటి అవకాశం ఉంటుందా? అట్లా జరిగితే ఎట్లా జరగవచ్చు? ఎందుకంటే ఒక రెడ్డినో ఒక వేరే కమ్యూనిటీ అగ్రకులాల వాళ్ళను తీసేస్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారు కదా, వాళ్ళు పార్టీని స్ప్లిట్ చేస్తారు. మళ్ళీ బీఆర్ఎస్కు ఇంకో దానికి పోయే అవకాశం ఉంటుంది కదా. బీసీలు అయితే కనుక వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కావాలన్నా గెలవాలన్నా డబ్బులు కావాలి. ఎవరు కూడా బీసీలు సంపాదించుకునే అవకాశం ఇయ్యరు, వీళ్ళు కూడా సంపాదించుకునే పరిస్థితి ఉండదు. 2.5 ఏళ్ల కింద ఖర్చు పెట్టిన దానికే ఇప్పటి వరకు ఎవరికి మంత్రులైనా కూడా వాళ్ళకేమి సంపాదించే అవకాశాలు లేవు. కాబట్టి అదొక సమస్యగా ఉంటుంది. బీసీలు అయితే నోరు మూసుకొని పడి ఉంటారు, ఎస్సీలు అయితే నోరు మూసుకొని పడి ఉంటారు. మన మీద టికెట్ మీద ఆధారపడతారు, డబ్బు మీద ఆధారపడతారు. కూర్చోబెట్టి బంతి భోజనం చేసి ఒప్పియచ్చు. అదే రెడ్లు అయితే ఊకుంటారు. కోమటిరెడ్డికి ఏనన్నాడు అనుకో ఊకుంటాడు. ఎవరే ఊకురు, వాళ్ళు గట్టిగా వాయిస్ రేజ్ చేస్తారు. కాబట్టి అదే జరుగుతుందేమో. తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు కొద్దిగా వాయిస్ రేజ్ చేసే అవకాశం వచ్చింది, కానీ ఆ వాయిస్ అనేది ఫలితాలను రాబట్టేంత, అధికార పార్టీని ఇరుకులో పెట్టేంత బలంగా ఇంకా రాలేదు. డెఫినెట్గా పాజిటివ్ మనం చూడాలి. బట్ ఆ 0 నుంచి 30-35 దాకా వచ్చింది. ఒక బాయిలింగ్ పాయింట్ దాకా రావాలి, 46-47 డిగ్రీల దాకా రావాలి. ఆ గ్యాప్ కనుక బీసీలు పూర్తి చేయగలిగితే ప్రభుత్వాలను గజగజలాడించవచ్చు.